సో ఆ రోజు ఆ వాక్యం ద్వారా నాతో మాట్లాడు. భూమి మీద ఎక్కడైనా ఏ జనములలోనైనా చేయబడినటువంటి అద్భుతములను నీ ప్రజలందరి ఎదుట నేను చేసేదను. నీవు ఏ ప్రజలను నడమనున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యం చూచెదరు. ఏలైనగా నేను నీ ఎడల చేయబోనది బహు భయంకరమైనది అని దేవుడు ఆ రోజు వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. ఇప్పుడు నాకేం మెచ్యూరిటీ లేదు కదండి. నాకు కళ్ళకు నీళ్ళు వచ్చాయి. నాకు మామూలుగానే కళ్ళకు నీళ్ళు రావండి. అదేంటో తెలియదు కానీ చిన్నప్పటి నుంచి అదొక రకమైన మనస్తత్వం. అది నాకు కళ్ళకు అంటే జస్ట్ వెరీ ఫ్యూ, నేను వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు. నేను ఏడ్చాను అన్నది వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు అనమాట. చిన్నప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు ఏడ్చాను వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు. కానీ ఆ రోజు దేవుని యొక్క సన్నిధి నన్ను తాకినప్పుడు నా కళ్ళ నుంచి నీళ్ళు వచ్చాయి. నాకు అర్థమైంది దేవుడు నాతో మాట్లాడుతున్నాడని అర్థమైంది. సో దట్ వాజ్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడు కూడా బైబిల్ ఆశతో చదవండి. మనకు వాక్యం చదువుతున్నప్పుడు ఎన్కౌంటర్స్ వస్తాయండి. వాక్యం చదువుతున్నప్పుడు వచ్చే ఎన్కౌంటర్స్ బీభత్సంగా ఉంటాయి. ఐ గాట్ ఎన్ ఎన్కౌంటర్. ఆ రోజు వాక్యం, ఈరోజు ఇంత పరిచర్యకు మూల కారణం నిర్గమ 34:10. హల్లెలూయా.